సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నేషనల్ ఇంటిగ్రేషన్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సమైక్యత ఉత్సవాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాన్ని నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, బోనాల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఔత్సాహికులు తెలుగు ప్రజలు ఆస్వాదించే చాలా రకాల వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ఇందులో ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ తయారు చేసే అన్ని రకాల పిండి వంటలు చూపర్లను ఆకట్టుకున్నాయి. మరోవైపు సంక్రాంతి అంటే కైట్ ఫెస్టివల్గా నేటి ఆధునికత తరం భావిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా యువతి యువకులు రంగురంగుల పతంగులను ఎగురవేశారు. ఎవరికి నచ్చిన పతంగులను తీసుకొచ్చి పరేడ్ గ్రౌండ్లో ఎగురవేశారు. పెద్ద సైజులో వివిధ బొమ్మల ఆకారాల్లో ఉన్న పతంగులు ఆకట్టుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఇక్కడ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ రోజు నుంచి మొదలు పెడితే 15వ తారీఖు వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఇక్కడ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు మన కాంగ్రెస్ ప్రభుత్వము. అందువల్ల ఇక్కడ చాలా రకరకాల ఎన్నో కలర్ఫుల్ కైట్లను ఎగరవేస్తూ అదేవిధంగా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్వీట్స్ కూడా ఇక్కడ ఫెస్టివల్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ పెట్టారు కూడా. అదే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అన్ని రకాల స్వీట్లను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ తరహాలోనే ఆ పండుగని ఆ సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవడానికి చాలామంది ఈరోజు దాదాపు మొదటి రోజు కావడంతో చాలామంది కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ ఫెస్టివల్ రెండు ఒకే చోట ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది అనే రీతిలో ఇక్కడికి తరలి వస్తున్నారు. కాసేపట్లో ఇక్కడికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు రాబోతున్నారన్నట్టు కూడా తెలుస్తుంది. మరి మనం పరేడ్ గ్రౌండ్లోకి వెళ్ళి ఈ సెలబ్రేషన్, ఇప్పుడు ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా జరుపుకోబోతున్నారు, ఎలా ఉంది చూద్దాం. मेरा नाम नितेश लकुम है। मैं गुजरात सूरत से आया हूँ। गुजरात में काइट फेस्टिवल बहुत बड़ा होता है, उसके बावजूद मैं हैदराबाद आया हूँ क्योंकि हैदराबाद में जो फेस्टिवल होता है खाने के साथ होता है। यहाँ फूड और प्ले दोनों एक साथ मिला के किया जाता है। यहाँ की जो फूड्स डिफरेंट फूड्स मिलती है जिसमें बहुत सारी मिठाइयाँ हैं, बहुत तरीके के व्यंजन हैं और स्पेशली हैदराबाद बिरयानी वो बहुत हमें लाइक है। तो इसके लिए हम हमारा गुजरात का इतना बड़ा फेस्टिवल छोड़ के यहाँ ये फेस्टिवल में आते हैं। ये फेस्टिवल भी उतने ही बड़े लेवल से होता है, उतने अच्छे लेवल से होता है। लास्ट 6 टाइम से मैं ये फेस्टिवल अटेंड करते आ रहा हूँ। ऑल ओवर द 10 ईयर्स में मैंने फेस्टिवल्स किए हुए हैं। 10 ईयर्स के फेस्टिवल में नेशनल और इंटरनेशनल बोथ फेस्टिवल किए हैं। मेरे कैप्स जो दिख रही है वो कैप्स के ऊपर सारे मेडल्स है, वो इंटरनेशनल लेवल और नेशनल लेवल के मेडल्स है। నీ పేరేంటి నాన్న? నా పేరు తన్విక. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అత్తాపూర్ నుంచి వచ్చా. అత్తాపూర్ నుంచి ఇక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎవ్రీ టైం నేను ఇక్కడికి వస్తుంటా, కైట్స్ ఉంటాయని చాలా బాగుంటుందని ఎవ్రీ టైం ఇక్కడికి వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తావు ఇక్కడికి? మరి ఎగరేసావా కైట్స్? ఒక్కసారి ఎగరేసా, కానీ అప్పటి నుంచి ఇంకా మర్చిపోయేలా ఎగరేయడం. ఇప్పుడు ఇంకా ఎగరేయలేదా ఈ రోజు? మరి స్వీట్స్ తిన్నావా? లోపల స్వీట్స్ పెట్టారు. స్వీట్స్ తిన్నా. ఏం తిన్నావు? లడ్డు. నీకు ఏ స్వీట్ ఇష్టం? లడ్డు. ఇక్కడ చేసింది బాగుందా, మమ్మీ చేసి పెట్టేది బాగుందా? ఇక్కడ ఇంకా మమ్మీ చేసి పెట్టేది. ఏమన్నా చెప్పావా? అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నావు. రేపు వస్తావా ఇక్కడికి? రేపు వస్తా. రేపు ఎగరేస్తావా మరి కైట్? ఓకే, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అవును, చాలాసార్లు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఈ రోజు ఎగిరేయలేదు, కానీ ఇంతకు ముందు అన్నయ్యతో అట్లా ఎగిరేసేదాన్ని. ఓకే, ఇంకా 2 days ఉంది కదా ఫెస్టివల్. అవును. ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? కైట్స్ ఎగిరేసి ఫెస్టివల్స్కి రావడము, ఫుడ్స్ ఎస్ చాలా బాగుంటాయి. స్వీట్స్ టేస్ట్ చేశారా? అవును, చేశానండి. చేశారా? ఇలా ఇక్కడ రెండు ఒకే చోట పెట్టారు కదా, ఫెస్టివల్ అరేంజ్ చేశారు. అవును, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ దొరుకుతాయి. నీ తలలో వెలుగుతున్న చాలా బాగా సంక్రాంతిని సెలబ్రేట్ చేశారు. అవును, ఎస్. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. मेरा नाम गुलाब चंद जांगिड़ है और मैं नागपुर से आया हूँ। ऑरेंज सिटी काइट क्लब मेरा क्लब का नाम है और मेरा वैसे व्यवसाय है फर्नीचर का, लेकिन मेरे की हॉबी है मैं पतंग उड़ाने की। और मेरे एक वर्ल्ड रिकॉर्ड है सबसे ज़्यादा लाइट लगा के पतंग उड़ाना। उसमें 3000 समथिंग लाइट लगी है पतंग के ऊपर। और एक सबसे बड़ा रिकॉर्ड एक और है मेरा, जो वर्ल्ड की सबसे बड़ी पतंग बनाने का, उसका जो रिकॉर्ड है मेरा पतंग का
205 फीट बाई 80 फीट की पतंग है वो। 160 किलो वजन है उस पतंग के अंदर और उसमें नायलॉन की रस्सी का इस्तेमाल किया गया है और वो रस्सी की साइज़ है 19 mm और 600 फीट की रस्सी लगा के उड़ाई है और मैंने बेलगांव कर्नाटक में उसका रिकॉर्ड बनाया है। और अभी मैं यहाँ पे जो भी प्रोग्राम अपना इवेंट यह है, जितने इवेंट सब मैं यहाँ पे आया हूँ अपना हैदराबाद में, और तेलंगाना टूरिज्म ने हमारे लिए बहुत अच्छा प्रोग्राम किया है और उनकी हम बहुत बहुत बधाई देते हैं उनकी सबक पे, क्योंकि हमने इतना अरेंजमेंट किया और हमको बुलाया, हम उनके वो आभारी है। పరేడ్ గ్రౌండ్ లో ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఇక్కడ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినందున ఇక్కడ సంక్రాంతి సంబరాలు మాత్రము అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటుతున్నంత రేంజ్ లో ఇక్కడ జరుగుతున్నాయి ఈ సంబరాలు. అదే కాకుండా ఇక్కడికి పొన్నం ప్రభాకరు అండ్ జూపల్లి కృష్ణారావు ఇక్కడికి రావడంతో ఆ సంబరాలు మరింత ఎక్కువ స్థాయిలో జరుపుకుంటున్నారు. అదే కాకుండా ఈ రోజు నుంచి మొదలుకుంటే 15వ తారీఖు వరకు ఇక్కడ ఈ సంబరాలు మాత్రము జరపడం జరుగుతుంది. మొదటి రోజు కావడంతో ఈ రోజు 1,00,000 వరకు ప్రజలు మాత్రం ఇక్కడ ఈ పండుగని జరుపుకుంటున్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే రకరకాల ఎన్నో రాష్ట్రాల నుంచి అనేక రకాల స్వీట్లు ఇక్కడ తీసుకొచ్చారు కూడా. అదే విధంగా ఎన్ని వెరైటీస్ అంటే ఒక్కొక్క పతంగులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఆ వెరైటీ పతంగులను ఇతను జూపల్లి కృష్ణారావు ఎగరవేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా కైట్లను ఎగరవేసి పండగ సెలబ్రేట్ చేశారు. ఇక్కడ పండగ సంబరాలను ఇక్కడ జరిపించడం జరిగింది. మన తెలుగు ప్రజల సంస్కృతి అంటేనే సంక్రాంతి. ఆ సంక్రాంతిని మాత్రము చాలా ఘనంగా ఆ సంక్రాంతి పండుగ మొత్తం ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లోనే కనిపిస్తుంది. ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు జరగబోయే ఈ సంక్రాంతి సంబరాలు ఇంకా గొప్పగా జరుగుతాయి అనేటట్టుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. కెమెరామెన్ సంతోష్ తో నిర్మల, 6 టీవీ, పరేడ్ గ్రౌండ్. సంక్రాంతి అంటే ఒక శుభదినం. ఆరుగాలం కష్టించి రైతాంగం కష్టానికి ఫలితం దక్కి పంటలు ఇంటికి వచ్చిన వేళ, అంటే పాడి పంటలు వచ్చిన వేళ సందర్భంగా ఘనంగా భోగి, సంక్రాంతి, కనుమని 3 రోజులు పండుగ జరుపుకుంటాం. ఈ పండుగల సందర్భంగా పతంగులు, గాలిపటాలు కూడా ఎగురేసే కార్యక్రమం చేస్తాం. మీరు చిన్నప్పుడు కూడా గోడలెక్కి, చెట్లెక్కి ఆ పతంగులు ఎగిరేసేవాళ్ళం. మరి ఈనాడు గ్రామాల్లో ఆ వాతావరణం తగ్గింది. అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పండుగలు, మన కళలు, మన ఆటలు, మన పాటలు, వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో భాగంగానే జ్ఞప్తికి చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజున హైదరాబాదులో టూరిజం మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఇందులో వచ్చేటువంటి 3 రోజులు, అంటే ఈరోజు, రేపు, 3 రోజులు లక్షలాది మంది, సుమారుగా 15 లక్షల మంది పాల్గొనబోతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడితో హైదరాబాద్ తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి మండలాల్లో, గ్రామాల్లో కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని, పండుగని, గాలిపటాల పండుగని యొక్క పెద్ద ఎత్తున ఘనంగా కూడా జరుపుకున్నటువంటి కార్యక్రమానికి బాటలు వేసే కార్యక్రమం చేస్తాం. ఈ రోజున మరి ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్కి వచ్చి మనం చూస్తూ ఉన్న పతంగులు, రంగురంగుల పతంగులు ఘనంగా ఎగరవేస్తూ ఉన్నారు. అంటే మరి ఇంత గొప్ప ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి పండుగ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మైదానం కిక్కిరిసిపోవాలి.